వెల్కమ్ టు ఆర్టీవీ. హారిజాంటల్ రిజర్వేషన్. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కవిత లేఖ రాశారు. హారిజాంటల్ రిజర్వేషన్ తెలంగాణలో అప్లై చేయడం కాస్త అన్యాయం అంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి. ఇంతకీ హారిజాంటల్ విధానం అంటే ఏంటి? దీనివల్ల లాభమా నష్టమా? ఈ లాభ నష్టాలు ఎవరికి ఇంపాక్ట్ చూపించవచ్చు? గతంలో ధర్మాసనం ముందు ఈ అంశానికి సంబంధించి ఉన్న కేసులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సామాజిక విశ్లేషకులు కుమారస్వామి. ఆయన అడిగి తెలుసుకుందాం. సో కుమారస్వామి గారు నమస్తే అండి. కుమారస్వామి గారు, హారిజాంటల్ రిజర్వేషన్ ఇది అమలైతే కొంత ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది అంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి. మహిళలు కాదు, మరికొన్ని వర్గాలకు కూడా ఇది ఇబ్బంది కలిగే పద్ధతి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం, దాంతోపాటు ఈ ప్యాటర్న్ ఎలా ఉంది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. ఇక్కడ భారతదేశంలో విద్యా ఉద్యోగాలలో మన రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్లు రెండు రకాలని అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయస్థానాలు గతంలో అనేక తీర్పులు ఇచ్చినాయి. మొట్టమొదటిగా 1992లో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓబీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా 1995లో ఒక తీర్పు, ఇంకా 2007లో త్రిసభ్య ధర్మాసనము రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి రాజస్థాన్లో నియామకాల మీద ఒక తీర్పు చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అండ్ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో రిజర్వేషన్లు రెండు రకాలు. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, రెండవది సోషల్ వర్టికల్ రిజర్వేషన్ లేదా సోషల్ రిజర్వేషన్ అంటారు. రెండవది హారిజాంటల్ లేదా స్పెషల్ రిజర్వేషన్ అంటారు. దీన్ని నిలువు లేదా సామాజిక రిజర్వేషన్లు అని అంటారు తెలుగులో. ఇక్కడ హారిజాంటల్ సమాంతర లేదా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు. ఈ ఇప్పుడు వర్టికల్ రిజర్వేషన్లో వచ్చేటి ఏంటంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఈ మధ్య ఈడబ్ల్యూఎస్ కోటా కూడా పెట్టింది కాబట్టి ఇది కూడా వర్టికల్ విధానంలో అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ దేని ప్రకారము అమలు చేస్తూ ఉన్నారంటే ఆర్టికల్స్ 15(4), 15(5), 15(6) ప్రకారంగా. అదేవిధంగా 16(4) కూడా ఇక్కడ వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్లోనేమో ఉమెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అండ్ ఎన్సీసీ. అయితే ఉమెన్ రిజర్వేషన్ మాత్రము ఆర్టికల్ 15(3) ప్రకారంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇది సమాంతరంగా అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్. అయితే ఈ వర్టికల్కి హారిజాంటల్కి డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే వర్టికల్ రిజర్వేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో పోటీ పరీక్షలు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కేటాయించిన స్థానాలలో పోటీ పడి ఎంపిక కావచ్చు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో పోస్టులను కూడా కాంపీట్ అయ్యి ఎంపిక అయ్యి సెలెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది 15%. అంటే 100 పోస్టులు మనకు భర్తీ చేసినప్పుడు వీళ్ళకి ఎన్ని వస్తాయి? 15 పోస్టులు వస్తాయి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 50% కదా, అక్కడ ఒక 50 పోస్టులు ఉంటాయి. అంటే ఎస్సీ క్యాండిడేట్ కనుక ఒకవేళ జనరల్ మెరిట్లో ఉన్నట్లయితే ఓపెన్ కేటగిరీలో ఒక 5 సెలెక్ట్ అయ్యి మళ్ళీ రిజర్వేషన్లో 5, అంటే వీళ్ళకి మొత్తం ఎంత? 20 మంది సెలెక్ట్ అవుతారు. అది వర్టికల్ రిజర్వేషన్. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ 15% అయితే 15 పోస్టులు 100కు వస్తున్నాయి. ఓపెన్ కేటగిరీలో దాదాపు ఒక 50 పోస్టులు ఉంటాయి. ఆ 50లో ఎస్సీ క్యాండిడేట్స్ మెరిట్లో ఉండి ఒక 5 పోస్టులను సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఏమైతే 15 + 5 20 అవుతుంది. అంటే అది కాన్స్టిట్యూషన్ కానీ కోర్టు కానీ పర్మిట్ చేస్తూ ఉన్నాయి. ఎవరికి? సోషల్ రిజర్వేషన్ వాళ్ళకు, వర్టికల్ లేదా సోషల్ రిజర్వేషన్ వాళ్ళకు, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఈ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ పోస్టులకు కాంపీట్ అయ్యి సెలెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళ కోటాలో సెలెక్ట్ అవ్వచ్చు. అంటే రిజల్టెంట్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని కోర్టులు పర్మిట్ చేస్తూ ఉన్నాయి. అదే హారిజాంటల్ రిజర్వేషన్ అట్లా కాదు. ఈ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క షేర్, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండేటట్లుగా చూసేది. అంటే ఆ రిజర్వేషన్ ఏంటంటే కంపార్ట్మెంటలైజ్డ్ రిజర్వేషన్. అంటే ఈ రిజర్వేషన్లో రిజర్వేషన్ లాగా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మనము ఈ బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉంటుంది. ఇవి కనుక మనం కంపార్ట్మెంటల్గా మనం అనుకున్నప్పుడు ఉమెన్ అనేది ఏమవుతుందంటే ఈ కంపార్ట్మెంటలైజ్డ్ రిజర్వేషన్, ఉమెన్ అనేది కంపార్ట్మెంటలైజ్డ్ రిజర్వేషన్. ఈ కంపార్ట్మెంట్లో ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఉంది, ఎస్సీలో ఒక్కసారి కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ అంటున్నారు కదా, ఒక్కసారి దానికి సంబంధించి ఏంటి ఒక్కసారి రాసి చూపించే ప్రయత్నం. ఇప్పుడు అదే మీకు తర్వాత వస్తుంది. ఓకే ఓకే డన్. ఇప్పుడు
ఎస్సీ కేటగిరీలో షెడ్యూల్ కాస్ట్ హ్మ్. 15% రిజర్వేషన్, హ్మ్. అవును. 15 మంది 100కు వస్తారు. ఆ 15లో మహిళలు ఉండే విధంగా చూసే రిజర్వేషన్ అది. ఓకే. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీఏ కానీ, బీసీబీ, బీసీసీ, బీసీఈ, బీసీడీ హ్మ్. ప్లస్ ఈ మధ్య ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా 10% రిజర్వేషన్ ఉంది. హ్మ్. ఆ 10 మందిలో 3 మహిళలు వచ్చే విధంగా చూసే రిజర్వేషన్. హ్మ్. అంతేగాని ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్లో ఇక్కడ అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీసుకుందాం. హ్మ్. ఈడబ్ల్యూఎస్కు 10 పోస్టులు ఉన్నాయి. ఓకే. ఈ 10 పోస్టులలో ఈ మహిళలు ఎంతమంది ఉండాలి? ఉమెన్ 3 ఉండాలి. హ్మ్. అంటే అకార్డింగ్ టు 33% కింద అనుకుంటే 33% కింద ఓకే. 3 ఉండాలి. హ్మ్. ఇక్కడ జనరల్ ఎంత? ఇది జనరల్, ఇది హ్మ్. 7. హ్మ్. జనరల్ మీన్స్ ఏంది? ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ప్లస్ ఉమెన్ క్యాండిడేట్స్ వస్తారు. yes. ఒకవేళ ఇక్కడ మనము men and women ఇద్దరు ఉంటారు ఈ దాంట్లో. సెలక్షన్లో 10 మంది సెలెక్ట్ చేసినప్పుడు ఈ 7గురిలో ఒక 3 మహిళలు వచ్చారు అనుకోండి. ఆల్రెడీ ఓకే. వచ్చినప్పుడు ఒకవేళ ఈ ఉమెన్ రిజర్వేషన్ కనుక వర్టికల్ అమలు చేస్తే ఏమవుతుంది? అక్కడ 3 ప్లస్ ఇక్కడ 3 6 అవుతాయి. 6 అవుతాయి. జనరల్గా మేల్ క్యాండిడేట్స్కి 4 అవుతారు. అవును. అది 6 గంటలు పర్మిట్ చేయదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఇక్కడ 3 వచ్చేసింది కదా జనరల్లో, ఈ 3 కూడా ఏం చెప్తున్నది? జనరల్కే కన్వర్ట్ చేయమంటున్నది. ఈ 3 కూడా జనరల్కే చేయమంటున్నాయి. అంటే మీరు ఏ రకంగా చూసినా ఈ 10 పోస్టులలో మహిళ రిజర్వేషన్ దాంట్లో ఉందా లేదా, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం వచ్చిందా లేదా, వచ్చిందంటే ఫైనల్, రాకపోతేనే వాళ్ళ కోటా పెట్టాలి. ఓకే. ఇక్కడ అట్లా కాదు. సోషల్ రిజర్వేషన్లో ఏంటంటే వాళ్ళు జనరల్ ఓపెన్ సెలెక్ట్ అవుతారు ప్లస్ రిజర్వేషన్లో సెలెక్ట్ అవుతారు. వాళ్ళ యొక్క రిజల్టెంట్ నంబర్ అనేది పెరుగుతుంది. పెరిగినా కూడా ఓకే. కానీ ఉమెన్ రిజర్వేషన్లో అట్లా కాదు. ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ 10కి 10 కూడా ఉమెనే. ఒకవేళ ఈ 10కి 10 కూడా మెరిట్లో ఉన్నారనుకోండి, మహిళలు మెరిట్లో ఉన్నారనుకోండి, 10కి 10 కూడా మహిళలకి రావచ్చు. 10కి 10 ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫస్ట్ 10 మంది మెరిట్ మహిళలే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చేయచ్చు. మెరిట్ తక్కువ ఉండి ఆల్రెడీ కొంతమంది జనరల్ వచ్చి మళ్ళా కోటా పెట్టడానికి వీలేదనేది సుప్రీంకోర్టు చెప్పిన అంశం అన్నమాట. ఓకే. ఇది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసే ప్రజలు కాస్త టిపికల్గా ఉంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎస్, ఒక్కసారి మరి. యా, ఈడబ్ల్యూఎస్ కోటాలో జనరల్గా మనము ఏం చెప్తుందంటే కోర్టు ఈడబ్ల్యూఎస్కి 10 పోస్టులు ఉన్నాయి, సెలక్షన్ 10 పోస్టులు చేసేయండి. ఆ 10లో మహిళలు 3 ఉన్నారా లేదా, 33.33%. ఒకవేళ ఉన్నారు దట్ ఈస్ ఫైనల్. ఎక్కువ ఉన్నారు ఫైనల్. ఓకే. మొత్తం 10కి 10 మహిళలు మెరిట్లో ఉన్నారు, అదే ఫైనల్. ఓకే. కానీ ఈ 10 మందిలో ఖచ్చితంగా 3 ఉండాలని చెప్పినప్పుడు 3కి బదులు ఈ జనరల్లో ఈ 7 సపోజ్ 8 ప్లస్ 2 మహిళలు వచ్చారు. సార్ ఇక్కడ 7 ప్లస్ 3 అంటే అప్లై చేయాలనుకుంటే 7 ప్లస్ 2 వచ్చారు. ఓకే. 2 మహిళలు వచ్చారు. ఈ 7కి ఇంకొక మహిళను కలపాలి. ఓకే. అంటే ఏదైనా కూడా ఇంటర్లాకింగ్ అనమాట. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ కంపార్ట్మెంటలైజ్ రిజర్వేషన్ ప్లస్ ఇంటర్లాకింగ్ రిజర్వేషన్. దానికి అందుకే హారిజాంటల్ అంటాం, వర్టికల్ కాదు. అంటే ఈ ఓసీ పోస్టులలో కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్లో దానిలో అంతరంగికంగా చూడాల్సినటువంటి ప్రాతినిధ్యం. ఓకే. అందుకే హారిజాంటల్ ఒకసారి నాకు అర్థమైంది, మీకు చెప్తాను, అవునో కదా చెప్పండి. సో సపోజ్ రిజర్వేషన్ ఉంది, అది ఏ వర్గంకైనా కావచ్చు. ఆ రిజర్వేషన్ అంటే తీసిన పోస్టుల్లో సపోజ్ 100 పోస్టులు తీసారనుకుందాం, రిజర్వేషన్కి సంబంధించి ఒక 20% అనుకుందాం. దీంట్లో 20% వచ్చేస్తే ఓకే, రాకపోతే కనుక దీనికి దాన్ని ప్లేస్మెంట్ చేయాలి, బ్యాలెన్స్ అయితే రైట్. దీని మీద సుప్రీంకోర్టులో చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఎప్పుడు ఈ రాజేష్ కుమార్ దర్యా కేసు ఎప్పుడు వచ్చింది మనకు? 2007లో 2007లో వచ్చినటువంటి జడ్జిమెంట్. అయితే గతంలోనే మేము కొంత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ 2012-13లో ఏమైందంటే ఈ తెలంగాణ మూవ్మెంట్ వల్ల కొంత అడ్మినిస్ట్రేషన్లు ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత 2015లో కూడా మేము ఒక గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది, అది కూడా పట్టించుకోలేదు. దీని తర్వాత అసలు ఈ విషయం ఎప్పుడు వచ్చిందంటే మనకు ఆంధ్రజ్యోతి కానీ, వెలుగు, తర్వాత సాక్షి దినపత్రికలో నేను కొన్ని వ్యాసాలు కూడా రాయడం జరిగింది ఈ డిస్ప్యూట్ మీద. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఫస్ట్ మన రాష్ట్రం లోపల ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో నుంచే ఎంబీబీఎస్ మెడికల్ సీట్ల భర్తీ ఎంబీబీఎస్ కానీ పీజీ మెడికల్ సీట్ల భర్తీలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉమెన్ పిహెచ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా హారిజాంటల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్క రిక్రూట్మెంట్లో మాత్రం చేయడం లేదు. దీన్ని గమనించినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లోనే జియో తీసుకొచ్చేసి 2016 నుంచి దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏపీలో 2016 నుంచే ఉమెన్ని హారిజాంటల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైందంటే 2022లో ఒకసారి నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మనకు 2022లో కొత్తగా మన తెలంగాణ ప్రభుత్వం ఫ్రెష్గా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 503 పోస్టులు ఏదో ఉంది. ఆ పోస్టులలో ఏమైందంటే ఇంకొక ఈ ఫిక్స్డ్ రోస్టర్ సిస్టంలో 100 పాయింట్లలో ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చే స్లాట్లన్నీ కూడా మహిళలకు కేటాయిస్తారు. రోస్టర్ సిస్టమ్ ఒక్కసారి రోస్టర్ సిస్టమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. రోస్టర్ అంటే ఒకసారి ఒక ఫ్రెష్ పేజ్ చెప్తాను, దాని తర్వాత చెప్తాను. ఇక్కడ గ్రూప్ 1లో 2022 నోటిఫికేషన్ ఇస్తే దానిలో ఏమైందంటే అన్ని ఎక్కువ మహిళలకు దాదాపుగా 45% వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. కొన్ని బీసీఈ కేటగిరీలో 70% పోస్టులను కూడా మహిళలకు కేటాయించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే మన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రాజేష్ కుమార్ దరే కానీ ఇంకా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి. కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నాయి, కామన్గా లేకుండే. ఇక్కడ ఇది చేసినప్పుడు ఇమీడియట్గా ఇది ఒక 5-6 నెలలు వాయిదాలు పడింది కేసు. దాని తర్వాత ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. చేయగానే అక్టోబర్ నవంబర్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఒక మెమోని ఇష్యూ చేశారు. డిసెంబర్ 2022లో గ్రూప్ 1 నియామకాలలో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీనే రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారి ప్రెస్ మీట్ పెట్టి సమాంతరం అంటున్నారు కదా, మరి వారికి ఈ విషయం తెలుసో తెలియదో ఈ కాపీ ఉంటే కూడా మీకు ఇస్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వమే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆర్డర్స్ ఇచ్చింది. గ్రూప్ 1 నియామకాలలో ఇమీడియట్గా మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయాలండి, హారిజాంటల్గా పెట్టమని. ఒక గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ కామన్ వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఇది అయిన తర్వాత ఏంటంటే రివైజ్డ్ బ్రేకప్, రోస్టర్ పాయింట్లు రివైజ్డ్ బ్రేకప్ ఇవ్వకపోతే చాలామంది అభ్యర్థులు ఒకవైపు ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ లేవు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాకుండా అట్లనే నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే ఏం చేసినట్టు ప్రతి నోటిఫికేషన్ ఛాలెంజ్ చేశారు, ఇంక్లూడింగ్ గురుకుల నోటిఫికేషన్ ఆల్సో. ఇన్ని కేసులు హైకోర్టులో వచ్చిన తర్వాత హైకోర్టు అన్నిట్లలో ఆర్డర్స్ పాస్ చేసింది మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా పెట్టాలని. అయినా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఏదో గ్రూప్ 1కి ఒక మెమో ఇచ్చేసారు, వదిలేసారు. కేసులని వదిలేయడం వల్ల ఇంకా అభ్యర్థులలో ఆందోళన, తర్వాత పేపర్ లీకేజు, రకరకాల కారణాల వల్ల అన్ని క్యాన్సిల్ అవ్వడము, ఈలోపు ప్రభుత్వం వెళ్ళిపోవడం, కొత్త ప్రభుత్వం రావడము, కొత్త కమిషన్ రావడం వచ్చిన తర్వాత ఇన్ని కేసులు చూసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1 రోజు ఇంకొక కామన్గా ఒక మెమో ఇష్యూ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, తర్వాత క్వాసీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయండి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫ్రెష్గా ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 3, తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 35, ఇది జిఏడి వాళ్ళు ఇచ్చింది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఈ తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని కూడా అమెండ్ చేస్తూ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యకు ప్రభుత్వం ఒక పరిష్కారం చూపి నియమించే నియామకాలు ముందుకు సాగే పరిస్థితులు ఏర్పడినాయి. ఇది గ్రూప్ 1 కూడా వాళ్ళు ఇప్పుడు 2022లో ఇచ్చింది క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెష్గా కొన్ని పోస్టులు ఇంకొక 60-70 పోస్టులు యాడ్ చేస్తూ సుమారుగా 570-560 పోస్టులను నోటిఫై చేసి అంత ఇక క్లియర్గా అంటే ముందుకు వెళ్తా ఉంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామంటారు. ఇప్పుడు నేను చెప్పినది ఇప్పుడు రాజేష్ కుమార్ దర్యాలో అసలు ఈ ప్రిన్సిపల్ ఏంటంటే చాలా మంది మహిళలు కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటున్నారు. ఈవెన్ కవిత కూడా అదే అంటున్నారు, మహిళలకి నష్టం జరుగుతుంది, ముఖ్యంగా కొన్ని వర్గాలకు నష్టం జరుగుతుంది అంటున్నారు. నష్టం ఎవరికి జరగదు. ఇప్పుడు మెరిట్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ఒకటి,
మహిళలకు రావాల్సినంత కోట ఎంత 33.33%, అది సమాంతరంగా తీసుకోవాలి. ఈచ్ కేటగిరీలో ఈచ్ రిక్రూట్మెంట్. ఇప్పుడు కేటగిరీలు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఓసీ ఒక కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఒక కేటగిరీ, అదేవిధంగా బీసీఏ, బి సి డి ఈ ఇన్ని కేటగిరీలు ఉన్నాయి. అంటే కంపార్ట్మెంట్లు అనుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, ఎక్స్-సర్వీస్మెన్ కోటా అండ్ ఎన్సీసీ ఉంది కానీ అది ఓన్లీ అడ్మిషన్స్లోనే. పిహెచ్ ఆల్సో. ఈ కోటాలలో ఈచ్ కేటగిరీలో 33%, 33.33% వస్తారు. ఓకే. ఇంకా గతంలో లాగా మీకు రోస్టర్ పాయింట్ అంటే చెప్పాను కదా, రోస్టర్ అంటే 1, 2, 3, 4, 5, 6 ఇట్లా రోస్టర్స్ ఉంటాయి. 100 పాయింట్ల రోస్టర్ సిస్టమ్ అనేది. ఓకే. 100 పాయింట్లు అంటే ఫస్ట్ ఓసీ, గతంలో ఉమెన్ ఉండేది, ఇప్పుడు ఉమెన్ కనిపించదు. ఎస్సీ, ఇది ఓసీ, ఇది బీసీఏ. సో ఓసీ రిపీట్ అనేది మనకి ఇక్కడ అవుతుంది. 100 పాయింట్లలో ఓసీ పాయింట్లు ఎన్ని రావాలి? 46 వస్తాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గర రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ 15, ఎస్టీ రిజర్వేషన్ 10, బీసీ రిజర్వేషన్ 29. అంటే ఏలో 7%, బీకి 10%, సికి 1%, డీకి 7%, ఈకి 4%, తర్వాత ఈడబ్ల్యూఎస్ 10%. ఓకే. ఈ రిజర్వేషన్లు ఎన్ని అవుతున్నాయి మనకి ఇక్కడ? సోషల్ రిజర్వేషన్లు గతంలో 50% ఉండేది, ఇప్పుడు 54% ఉంది. 54% అంటే 54 పాయింట్లు పోతే మిగతావన్నీ ఓపెన్ పాయింట్సే. ఓకే. 46 పాయింట్లు. ఆ 46 పాయింట్లే ఓసీలో ఉంటాయి. ఇంకా కొన్ని దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక 4 ఓసీలో తీసుకుంటారు, అది హారిజాంటలే. స్పోర్ట్స్ కూడా ఒక 2%, ఇది స్పోర్ట్స్ కూడా 2% రిజర్వేషన్, ఒక 2 పోస్టులు, అవన్నీ హారిజాంటల్ అనమాట. ఓకే. ఇప్పుడు దీని ప్రకారం ఏమైందంటే ప్రతి కేటగిరీలో 33.33% రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా వాళ్ళ కోట, వాళ్ళ వాట వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకేం నష్టం జరగదు. నిజంగా నష్టం అనుకుంటే మరి ఇన్ని రోజులు ఏం చేసినట్టు ఒక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిండ్రా? కోర్టులలో న్యాయ సమస్యలు, న్యాయ వివాదాలు, కేసులు. మరి 2002 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే మెమో జారీ చేసింది కదా. సో మీరు చెప్తున్నట్టుగా అయితే ఇప్పుడు ఈ హారిజాంటల్ సిస్టమ్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరికి నష్టం కలగచ్చు, ఎవరికి లాభం కలగచ్చు అనేది షార్ట్ కట్. ఎందుకంటే చాలా మందికి క్లియర్ కట్ పాయింట్ కావాలనుకుంటారు. ఎస్, ఇప్పుడు కనుక హారిజాంటల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తాం గవర్నమెంట్ అంత నేపథ్యంలో ఆల్రెడీ చేస్తున్నారు. అవును, జియోస్ ఇష్యూడ్. సో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మళ్ళీ అదే చెప్తున్నా సార్ మీకు. హారిజాంటల్ రిజర్వేషన్ గతంలో రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని అమలు చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైంది? పురుషులలో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మెరిట్స్ ఉంటారో మెరిట్ క్యాండిడేట్లకు అన్యాయం జరిగింది. పురుషులలో వాళ్లకు ఉమెన్కి రావాల్సినటువంటి వాటా కంటే ఎక్కువ పోవడం వల్ల ఈ పురుష అభ్యర్థులు ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు కొంత అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది? మెరిట్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. రెండవది, మహిళలకు కూడా చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎంత వాటా రావాలో వాళ్ళకి 33.33% వాళ్ళకి వస్తుంది. ఇట్లా ఎవరికి నష్టం, ఎవరికి న్యాయం కాదు, అందరికీ న్యాయం జరుగుతుంది. అందులో మెరిట్కి న్యాయం జరుగుతుంది. ఓకే. సో దీంతో పాటు ఒక్కసారి లాస్ట్ పేజ్ చూసే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి ఒకసారి మనం ప్రస్తావించుకుందాం. మీరు ఇందాక చెప్తున్నట్టుగా, సో ఇది మీరు అన్న పాయింట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇదొక కలెక్టివ్ నోట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ సెషన్లో చాలా మందికి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అది. ఒకసారి మీరు చూడొచ్చు, వర్టికల్ అంటే ఏంటి, హారిజాంటల్ అంటే ఏంటి. సో మొత్తం అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయబోతోంది. అయితే హారిజాంటల్ రిజర్వేషన్లో అందరికీ న్యాయం జరుగుతుందంటూ కూడా విశ్లేషణ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఎటువంటి మూవ్స్ ఉండబోతున్నాయి, ఎవరు ఎటువంటి అంశాన్ని తెర మీద తీసుకురాబోతున్నారు, ఇదేమైనా మళ్ళీ కోర్టు మెట్లెక్కబోతోందా అనే అంశానికి సంబంధించి కూడా వేచి చేసి చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు RTV స్టూడియోకి వచ్చి ఈ రిజర్వేషన్స్ అంటే ఏంటి, ఎస్ బిఫోర్ కంక్లూడింగ్ ఒక్కసారి ఈ ఫైనల్ది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్టికల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడీలు కూడా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వస్తుంది. సపోజ్ ఒక నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీలో 20 పోస్టులు నోటిఫై అయినాయి అనుకోండి, షెడ్యూల్ కాస్ట్ ఒక 10 నోటిఫై అయినాయి అనుకోండి, ఉన్నాయి నోటిఫైడ్ వేకెన్సీస్. ఓపెన్ కేటగిరీలో 20, ఎస్సీ రిజర్వ్డ్లో 10 ఉన్నాయి.
ఈ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో ఈ వర్టికల్ అభ్యర్థులు అనమాట వీళ్ళు వర్టికల్ రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఒక 10 పోస్టులు సెలెక్ట్ అయ్యారు మెరిట్లో, జనరల్ మెరిట్లో. మళ్ళీ వాళ్ళ కోటా కూడా 10 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 20 వాళ్ళకు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయిన అభ్యర్థులు అనమాట. అట్లా ఈ వర్టికల్ రిజర్వేషన్ వాళ్ళు ఓపెన్లో మరియు రిజర్వేషన్లో రావచ్చు. అదే ఈ హారిజాంటల్ వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఇంటర్లాకింగ్ రిజర్వేషన్. అది ఈ షెడ్యూల్ కాస్ట్ ఇప్పుడు ఎంతమంది, ఈ 10% రిజర్వేషన్ ఉంది ఎస్సీకి 10%. ఈ 10% కోటాలో దీంట్లో కనీసం 3 ఉన్నారా లేరా అని చూస్తారు. 7+3లో ఇది మనం వేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇది ఏకూడదు. ఇది 10 మంది, ఇప్పుడు 10 మంది సెలెక్ట్ అయినరు అనుకోండి. ఈ 10లో మహిళలు ఉమెన్ 3 ఉన్నారా లేదా, ఉంటే ఫైనల్. ఓకే, లేనట్లయితే వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు. ఒక మగవాళ్ళను మేల్ క్యాండిడేట్స్ కింద వాళ్ళని తీసేసి అడ్జస్ట్ చేస్తారు. ఎట్లా అడ్జస్ట్ చేస్తారంటే ఇప్పుడు సపోజ్ 10లో ఉమెన్ ఇద్దరే సెలెక్ట్ అయినారు ఫస్ట్ సెలెక్షన్లో. ఇక్కడ 8 మంది మేల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు. మేల్ క్యాండిడేట్స్. ఈ ఉమెన్ ఇద్దరే ఉన్నారు కదా, ఇంకొకరు రావాలి అంటే అప్పుడు ఏం చేస్తారు, ఈ 8వ క్యాండిడేట్ ఎవరైతే పురుష అభ్యర్థి ఉన్నాడో అతను తీసేస్తారు సెలెక్షన్ నుంచి. తీసి 7 చేస్తారు. ఒక ఉమెన్ కలుపుతారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 ఉమెన్స్ వచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు 10 మంది అవుతుంది. అంటే ఇక్కడ 7 + 3 ఉమెన్ = 10. అట్లా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు. సో మొత్తం అయితే మాత్రం రిజర్వేషన్స్ మీద కన్ఫ్యూజన్ ఉంటే కనుక, రిజర్వేషన్స్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక ఒక నోట్ కింద మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ నోట్ని స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకొని మీకు ఎప్పుడైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రిజర్వేషన్ సంబంధించి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక క్లియర్ చేసే ప్రయత్నం అన్నమాట మాది. సో ఇప్పటికే కవిత ఈ అంశానికి సంబంధించి హారిజాంటల్ విధానం అనేది కొంతమందికి నష్టం, ముఖ్యంగా మహిళలకు నష్టం కలగచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని వర్గాలకు కూడా ఇది నష్టం చేకూర్చు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ విషయంకి ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది, ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.